ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? పర్సనల్ లైఫా? అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటది అని నేను మా నాన్నకి చెప్పను. నీకెందుకు చెప్పాలి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? అరే కార్తీక్, నేను మా నాన్నకి ఇది చెప్పను అన్నాను. అలా అని మా నాన్న నాకు ఇష్టం లేదని కాదు కదా. అలా కాదు నందు. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు తెలుసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కదా. అయినా నువ్వు సేఫ్గా ఉన్నావా లేదని అట్లీస్ట్ నాకు తెలియాలి కదా. నువ్వు ఎవరితోనో బయటికి వెళ్తే నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. ఏంటి ఏమన్నావు? ఎవరితో పడితే వాళ్ళతోనా? వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్, అర్థమవుతుందా? అయినా ఏంటి నా సేఫ్టీ? నా సేఫ్టీ నేను చూసుకోలేనా? ఇప్పుడేంటి నువ్వు లేకపోతే నేను వేస్ట్ అంటావు, అంతే కదా. అలా కాదురా. లవ్ అంటే ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని తెలుసుకోవడమే. అని ఎవరు చెప్పారు? కార్తీక్, ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఐమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అయినా నీకు నేను వాళ్ళతో వెళ్ళాను అనేది ప్రాబ్లం, నేనేమైపోతాను అనేది కాదు కదా. సరే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అంతేనా? కార్తీక్, నేను అలా అనట్లేదు. నన్ను కంట్రోల్ చెయ్యకు అంటున్నా. సరే, నీకేం చెప్పక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు. ఎస్, షూరా? 100% షూర్. గొడవ పెద్దయ్యేలా ఉంది. అమ్మయ్యా, సాయంత్రం మంది ఫిక్స్. ఏంటి ఈగో చూపిస్తున్నావా? అవును, ఈగోనే. ఆలోచించుకో. సరే, ఆలోచించుకుంటా. ఐ విల్ షో యూ వాట్ ఈస్ మేల్ ఈగో. హే పోరా. విడిపోయారు. వీడు వచ్చేస్తున్నాడు. సాయంత్రం మందే మందు. నడేద్దాం కొంతసేపు. ఏంట్రా బ్రేకప్పా? ఇంత చిన్న విషయానికే బ్రేకప్ ఏంట్రా? అయినా చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ అంటే ఈ ప్రపంచంలో లవ్వే ఉండదు. ఎంతకు మించి ఏమవ్వాలరా? అమ్మాయిలంతా అంతేరా మావా. రేపొద్దున తనకి నాకు పెళ్ళైతే తన ఫాదర్లా చూసుకునే బాధ్యత నాదే కదా. ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పుడు దారిలోకి వెళ్తూ ఉంటే పేరెంట్స్ వదిలేస్తారా, కరెక్ట్ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కదా. ఇది కూడా అంతే. తనని నేను మార్చుకుంటా. నీ వల్ల అవుతుందా మరి? ఖచ్చితంగా అవుతుంది. షూర్? చూస్తావుగా కార్తిక్ గడ్ ఆడించే గేమ్. మందు మిస్ అయింది. ఏంట్రా? అదేరా, బ్రేకప్ అయిపోతే మందు బాటి ఇప్పిస్తావు అనుకున్నాను. ఆహా, నాకు బ్రేకప్ అయితే నీకు బాధ కాదారా? మందు తాగాలని సరదా. అరే బావా, బ్రేకప్ అయిపోతే పక్కనోడికి బాధ ఉండదురా. ఆడు మందు ఎప్పుడు ఇప్పిస్తాడా అని హ్యాపీనెస్ ఉంటుంది. స్నేహితుడు అనుకున్నాను రా. స్నేక్ గాడివరా నువ్వు. ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప అందరూ స్నేక్లేరా. మరి నీకు? నాకొద్దు. చెప్పరా. నేనా నందుతో వచ్చారా బయటికి? సరే సరే, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేస్తా. ఓకే సరేరా బావ. ఐఫోన్? యా, 16 Pro Max. ఎప్పుడు కొన్నావు? 3 days బ్యాక్. మరి నాకెందుకు ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? బాగుంది. దీంట్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి తెలుసా. స్మైల్ మండుతున్నట్టుంది. భలే ఉన్నావే బొంగుమూతి పెట్టుకొని, ఐ మీన్ స్మైల్తో. ఏ మాట కానీ ఫ్రెండ్ అంటే నువ్వేరా. బ్రేకప్ అవ్వకపోయినా మంది ఇప్పించావు. నా బ్రేకప్తో నీకేంట్రా? ఎప్పుడు చూసినా బ్రేకప్. అయినా ఈ అమ్మాయిలందరూ ప్రాబ్లం ఏంట్రా? ఎప్పుడు చూసినా ఫ్రీడమ్ అని కొట్టేసుకుంటుంటారు. అయినా నేనేం అడిగాను రా? ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు, నాకు ఇన్ఫార్మ్ చెయ్యు అని అన్నాను.
చెప్పేళ్ళడానికి ఏంట్రా నొప్పి? ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. ఎక్కడికి వెళ్తాను అడిగావు అనుకో, ఎందుకు అడుగుతున్నావు అంటారు. అది ఆడుకుని ఉన్నావు అనుకో, ఏంటి నా మీద ప్రేమ లేదా, ప్రేమ తగ్గిపోయిందా అంటారు. ఈ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరని మా బాస్ ఎప్పుడో చెప్పాడు రా. ఆ, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రా. ఓ పవర్ స్టారా? ఆయన ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తాడు రే. అరే ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు అంటే మా నాన్నకే చెప్పను, నీకు చెప్పేదేంట్రా అని అన్నది. అంటే నేను వేస్ట్ గాడినా? మరి అంతే ఫ్రీడమ్ కావాలన్నప్పుడు ఈ రిలేషన్షిప్లు ఇవన్నీ ఎందుకురా? సింగిల్గానే ఉండొచ్చు కదా. పొట్టిదే అర్థం చేసుకోదే. బావా ఓ విషయం చెప్పనా? ఈ అమ్మాయిలు అనుకున్నట్టు మనకి అందాలు చందాలు కాదురా, పద్ధతిగా ఉంటే చాలరా అమ్మాయి. నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం, దేవతలా చూసుకుంటాం. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే ఈ రిలేషన్షిప్లో బ్రేకప్లు ఇవన్నీ ఉండవురా. వినరే? బాయ్ హర్ష. ఏంటి ఇంక రావట్లేదు? నేను వెళ్ళనా? ఆకు చెప్తా, తను రాగానే నువ్వు వెళ్ళు. ఇంకెంతసేపు రా, నేను వెళ్ళనా? ఆగే, తను రాగానే వెళ్ళిపోదు గానీ. ఓకే. వచ్చింది. జెస్సీ జాగ్రత్త. బాయ్. ఎవరిది? బాయ్ బాయ్, రేపు కలుద్దాం. హలో. ఓకే. ఊపింది చాలు. హాయ్. ఎవరు? ఎవరు? అదే వెళ్తుంది, అదెవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్. నో మోర్ దెన్ ఏ ఫ్రెండ్. మరి నాకెప్పుడు పరిచయం చేయలేదు? రీసెంట్గానే పరిచయం అయింది. ఓ, రీసెంట్ గా ఫ్రెండ్ అయింది, కానీ ఫ్రెండ్ కాదు, మోర్ దాన్ ఎ ఫ్రెండ్. ఎస్. మరి నాకెందుకు అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటుంది అని నేను మా నాన్నకి చెప్పను, నీకెందుకు చెప్పాలి? నందు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు. ఆర్ యు ష్యూర్? సరే, డ్రాప్ చేస్తారా? కార్ ఎవరిది? నాదే. ఎప్పుడు కొన్నావు? 2 days బ్యాక్. మరి నాకెందుకు కార్తీక్ ఆమె గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఏమైనా అడగాలనుకుంటున్నావు నందు? ఏం లేదు. ష్యూర్? సరే పద, డ్రాప్ చేస్తా. హలో కార్తీక్. చెప్పు నందు బేబీ. ఎక్కడున్నావు? నా ఫ్లాట్ లో. సరే, నేను వస్తున్నా. వస్తున్నావా? సరే, లొకేషన్ పెడుతున్నా చూడు. లొకేషన్ దేనికి రా? ఏదో కొత్తగా నేను ఫ్లాట్కి వస్తున్నట్టు. కొత్త ఫ్లాట్ నందు. కొత్త ఫ్లాటా? అవును. సరే, లొకేషన్ పంపు, వస్తున్నా. సరే. చెప్పు చేసి. నువ్వే చెప్పాలి ఇంకా. హాయ్ నందిని. హాయ్ నందు. హాయ్ నందు. కొత్త ఫ్లాట్, కొత్త ఫ్లాట్, కొత్త ఫ్రెండ్. అమ్మనే ఏడ్ చేసేలా ఉందిరా. ఏమైందే? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా. ఏయ్, అంత సీన్ లేదే. మరి ఇదంతా ఏంటి? నాకేది చెప్పట్లేదు, కావాలనే చేస్తున్నావు కదా. నువ్వు చెప్పి చేసావా? చెప్పు, నువ్వు చెప్పి చేసావా? నాకంటూ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ స్పేస్ కావాలి కదా.
మండుతున్నట్టుంది. ఏడ్చే మొన్న నాకు కూడా ఇలానే అనిపించింది, కానీ నేను ఆడలేను కదా మగోడిని. అంటే ఇదంతా నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అవును, అలానే అనుకో. ఏంటి నువ్వేది మీ నాన్నకి చెప్పి చేయవా? అలాంటిది నాకెందుకు చెప్పి చేయాలా? మీ అయ్యకేం తెలుసే నేను ఎవడు ఏ దృష్టితో చూస్తున్నాడో, ఏ దృష్టితో పార్టీలు తీసుకెళ్తున్నాడో. నన్ను అడుగు చెప్తా ఎవడు ఎలాంటాడో. ఫ్రెండ్స్ అంట, పర్సనల్ స్పేస్ అంట. హే బల్లి 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 పట్టేసుకున్నాడు. బల్లికి బొద్దింకిలికి భయపడేదానివి, నీకెందుకే ఇంత బిల్డప్? బంగారు తల్లి చిన్నేసుకెళ్ళమ్మా. ఎలా ఇచ్చా? బాగుంది బ్రో, వెళ్ళు. నందు నందు ఏడవకే. ఏం అవసరం లేదు, వెళ్ళిపో. ఓ నీ ఫ్లాటే కదా, నేనే వెళ్ళిపోతా. నందు ఏంటే నందు, లవ్ అంటే ఈ రోజుల్లో లాగా టైంపాస్ చేసి 4 రోజులు తిరిగేసి వదిలేయటం కాదే. లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ప్రేమించిన వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడమే లవ్ అంటే. నీకు విషయం తెలుసా? తండ్రికి చెప్పుకోలేని కొన్ని విషయాలు కూడా ప్రేమించిన వాడికి చెప్పుకుంటారు అమ్మాయిలు. ఎందుకు? తల్లి తండ్రి తర్వాత ఆ స్థానం ప్రేమించిన వాడిదే కాబట్టి. అలాంటి నేను నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు తెలుసుకోపోతే ఎలా? మరి మేలిగో అన్నావు. ముల్లోకాలు ఏలే కృష్ణుడే రాధ ప్రేమ కోసం ఎంతో పరితపించాడు. మా మేలిగో ఎంత చెప్పు. లవ్ యూ నందు. ఇదిగోరా. వద్దురా, బృందా ఎదురుగా ఉన్న కేఫ్లో ఉంది, ఇప్పుడే స్నాప్ పెట్టింది, ఒకసారి చూసొస్తా. సరే ఆగు, నేను కూడా వస్తా. సరదా. ఏదైనా ఆర్డర్ చేద్దామా? మీ ఇష్టం. అది అక్కడ ఉంది. ఎవరు? హరీష్, రోహిత్, పవన్, కార్తికేష్, శివ. ఏ శివ, నువ్వే కదూ? నాకు తెలుసు నువ్వే. ఏ శివ. చాలేరా, ఇప్పటికే 10 పేర్లు చెప్పింది, ఇంకా ఉంటే 30 పేర్లు చెప్తుంది. దాంట్లో నీ పేరు ఉండదు. తీసేరా, తీసేయి. నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? స్నాప్లో చూసా, దగ్గరలో ఉన్నావు, చూడాలనిపించింది వచ్చేసా. నిన్ను రావద్దని మెసేజ్ పెట్టా కదా, వాడేమనుకుంటాడు? ఈడోడై ఉంటాడు. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? మెసేజ్ పెట్టక కూడా ఎందుకు వచ్చావు? అయినా ఇప్పుడు ఏమైందని? నేను చూడాలనిపించి వచ్చా, అంతే కదా. నువ్వు ఇట్రా. ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు కార్తీక్? నీకు ముందే చెప్పా కదా. ఇప్పుడు వాడేమనుకుంటాడు? నువ్వు నిజంగా రియాక్ట్ అయ్యే అంత పెద్ద మ్యాటరా బృందా ఇది? నేను నిన్ను లవ్ చేస్తూ ఉంటే నేను వచ్చానని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ వాడెవడో ఫీల్ అవుతాడని నన్ను అంటావేంటి? నాకు నచ్చదు అంతే. ఐ జస్ట్ వాంట్ కీప్ మై రిలేషన్షిప్స్ ఇన్ ప్రైవేట్. రిలేషన్షిప్సా? అదే రిలేషన్షిప్. ప్రైవేటా? మైక్లో అనౌన్స్ చేస్తాను, ఉండే ఇప్పుడే. కార్తీక్ వద్దు. చూసావా దీని భయం? ఇప్పుడు మా రిలేషన్షిప్ అనౌన్స్ చేస్తే ఎక్కడ అబ్బాయిలు దీనికి అటెన్షన్ ఇవ్వడం మానేస్తారని చెప్పి దీని భయం. షట్ అప్. ఏది పడితే అది మాట్లాడకు. మాట్లాడతాను. ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీకు లోకు అయిపోయాను. ప్రేమతో నిన్ను చూడ్డానికి వస్తే
ఇదా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ? నేను నీ మీద ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నువ్వేమో ఊరోళ్ళందరి మీద ఎఫర్ట్స్ పెడుతున్నావు. నీకెంత చెప్పినా దొబ్బే. వాడి కోసం నన్ను దొబ్బే అంటావా? అంటే వాడు నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు. విందా కార్తీక్, రే మావా, అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? రే ఓకేనా? Don't keep your relationship in private. Date openly. Then only you will know you are dating with a queen or a bitch. ఏ నానా, ఏమైందిరా? అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. ఆగు. ఎందుకు లేట్ అయింది? ఏమైందన్నా? ఏమైంది చెప్పు. ఎందుకు అందరూ ఏడుస్తున్నావు? నన్నే చూస్తున్నారు. ఏడవకు. ఎంత ఊరుకో భయం నాన్న, వేసిందో తెలుసా? సరే ఏడవకు. పద వెళ్దాం. దా. ఏంటి రే? రే దగ్గర నువ్వు. రే ఏమైందిరా? అరే ఇటు చూడరా. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? అది చాలా మంచిదేరా. ఎవడు స్వార్థానికి వాడు దాన్ని అలా మార్చేసుకొని నా వల్ల కావట్లేదురా. రే అమ్మాయిలంటే అంతేరా, సీజన్కి వల్ల మారిపోతుంటారు. అలా అలా మారిపోతారా? ప్రేమ అంటే ఇంతేనా? ఎంత ట్రూగా లవ్ చేశాను రా దాన్ని. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? లవ్ గిలాస్కి తేడా తెలియని రోజుల్లో ట్రూ లవ్ అంటున్నావు. పిచ్చ నా కొడుక. ఏమైనా కానీ నేను మాత్రం దాన్ని ట్రూగా లవ్ చేశాను రా. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఫ్రెండురా, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. విందా కార్తీక్, రేయ్ నీకోటి చెప్తా విను. మనం ఎంజాయ్ చేసే టైంకి ఈ అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తారు. మనం కెరీర్ సెట్ చేసుకున్న టైంకి వేరే వాడిని సెట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో మన అబ్బాయిలందరూ మందు, సిగరెట్, డ్రగ్స్ అని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారా. అమ్మాయిలే ఉందిరా, ఎవడో డబ్బున్నాడు వస్తాడు, లైఫ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ బాధపడేది మన అబ్బాయిలు. నువ్వలా అవడం నాకు ఇష్టం లేదు. ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? కాదు. అంటే ఉన్నాడా
లేడా? ప్రాబ్లం ఏంట్రా? నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదా? నీతోనే మాట్లాడాలా? ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేస్తావు? ఇరిటేట్ చేస్తూనే ఉంటావా? హలో, ఇది మీ తాతగాడి హోటల్ అనుకుంటున్నావా లేదా మీ బాబుగాడి హోటల్ అనుకుంటున్నావా? అంటే నువ్వు కాళ్ళు మెసేజ్లు చేయకపోయేసరికి నేను బాధపడిపోయి మంతాగి ఎక్కడ పడిపోయి ఆకలి నిద్ర మానేసి ఉంటున్నాను అనుకున్నావా? లేదా ఏ ఎదవలతో తిరుగుతున్నావు అని చెప్పి? హలో, కూర్చో కూర్చో. ఎదవలతో తిరుగుతున్నావు అని చెప్పి జెలస్ అయిపోయి నువ్వు ఎక్కడున్నావని చూడటానికి వచ్చాను అనుకుంటున్నావా? అవును. అంత లేదు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే తింటానికి వచ్చా. అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం నేనెందుకు వస్తా? పక్క జరుగు. నీకుంటదే. దుంగ మొహమోడు కంత్రి. మేము ఆర్డర్ చేయలేదే. హలో, అది నాది బ్రో, నేను ఆర్డర్ చేశా బ్రో. నా ఫుడ్ నేనే తినాలి బ్రో, ఎవరు పడితే వాళ్ళు తింటే ఎలా? ఇటుదా, అది నాదని తెలిసినా కానీ ఇట్లా చెప్తుందా? ఇది కూడా నేను ఆర్డర్ చేయలేదే బ్రో. అది నాది బ్రో, ఇటు తీసుకురా. అసలు ఎవడు ఆర్డర్ చేశారు? ఇందాక నుంచి ఆర్డర్ పైన ఆర్డర్ తీసుకొస్తా. బ్రో మండుతుంది బ్రో, స్వీట్ తీసుకురా, మనం తిందాం. కావాలని చేస్తున్నాడు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసు. నువ్వు నా కోసమే వచ్చావు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎలా ఉండేదానివే? నేను లేకుండా బ్రతకలేను అనే స్టేజ్ నుంచి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే చెప్పుకోలేనంత స్టేజ్కి వచ్చేసావా నువ్వు? దేనికి? ఈ ఫేక్ అటెన్షన్స్ కోసమా? ఎంత క్యూట్గా ఉండేదానివే నువ్వు రియల్గా ఉన్నప్పుడు. ఈ 10 మంది అటెన్షన్స్ కోసం ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్గా మారిపోయి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? మీషోలో 300 రూపాయలు గౌన్ వేసుకొని మర్సిడీస్లో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు? అసలు ఈ కేఫ్ మెనూలో ఏ ఐటమ్స్ ఉంటాయి నీకు తెలుసానే? తెలీదు. అల్ఫ్రెడో అంటే ఏంటో చెప్పే. అల్ఫ్రెడో అంటే ఏంటో తెలీదు, కానీ ఆడీలో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుంది ఆ ప్రేమ నీకు. నీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ నీ ఫీలింగ్స్ కోసం కాదే, నీ ఫిగర్ కోసం తిరుగుతున్నారు. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే, రియాలిటీలోకి రా. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే, రియాలిటీలోకి రా. ఏమిరిందా కాల్ చేసావు? గుర్తొచ్చానా? నన్ను మిస్ ఏదో చెప్తున్నావురా. ఏం లేదు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. తిన్నావా? తిన్నా. ఫ్రెండా, నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ నీకెందుకురా? ఏ ఇవ్వవా? భయం వేస్తుందా? భయం అని కాదు, నాకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది కదా.
నా ఫోన్ ఎవరైనా టచ్ చేస్తే నాకు నచ్చదు. అవునా? అందరితో పాటు నేనా? నువ్వెందుకు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నావు? ఇదే మన రిలేషన్షిప్లో ప్రాబ్లం. మన రిలేషన్షిప్లో ప్రాబ్లం ఇది కాదు. అయినా నువ్వెందుకు ప్రతిదీ ప్రైవేట్ చేస్తావు? అది కాదు కార్తీక్, ఇది నా పర్సనల్. పర్సనల్ అంటే తిన్నాం. కార్తీక్, కార్తీక్ నా మాట విను. కార్తీక్ ప్లీజ్. కార్తీక్, కార్తీక్ ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్, కార్తీక్ విను ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్ వద్దు ప్లీజ్. ప్లీజ్ కార్తీక్, ఒక్కసారి నా మాట విను. కార్తీక్ ప్లీజ్, ఒక్కసారి బయటకు రారా. నీ ఫోన్ పాస్వర్డ్ నాకు తెలియదు బృందా. ఎంజాయ్. ప్రతిసారి గొడవ పడతావు కదా. నేను గొడవ పడుతున్నాను అంటే నేను ప్రేమిస్తున్నానని అర్థం. నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నానంటే ఎంజాయ్ యువర్ ప్రైవేట్ లైఫ్. అంటే వదిలేస్తున్నావా? ఒకప్పుడు నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ ఉండేది బృందా నాకు. ఇప్పుడు నేను వదిలేసే అంత దమ్ము కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుంది ఆ ప్రేమ నీకు. బృందా, ఏమైంది బృందా? రియాలిటీకి వచ్చేసరికి ఒంటరిదాని అయిపోయావా? అప్పుడు నువ్వు ఫేక్గా ఉంటే నీ చుట్టూ చాలామంది ఉండేవారు బృందా. లైఫ్ అంటే అంతే బృందా. నువ్వు ఫేక్గా ఉన్న రోజులు నీ చుట్టూ చాలామంది ఉంటారు. ఊరికే అటెన్షన్స్ ఇస్తారు. వాళ్ళందరూ నీ మీద ఫీలింగ్స్తో కాదు బృందా, నీ ఫిగర్ మీద ఉన్న లస్ట్తో నీ వెనక్కి తిరిగేవారు. ఇదే రియాలిటీ. నిన్నెలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను ఎప్పుడు వదిలేశాను బృందా? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ బృందా. సారీ, నేను చాలా బాధ పెట్టాను. కార్తీక్, అయితే మా డాడీతో మాట్లాడతావా? సరే, మాట్లాడతా. అక్కడ కూడా ఇలానే మేలిగా చూపిస్తావా? చూద్దాం, అది మీ డాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హలో చెప్పరా. ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నా. ఎక్కడున్నావు అని అడిగా, ఎవరితో ఉన్నావు అని అడగలా. ఎక్స్ట్రాలు చేయకు. అదే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. ఓహో, బయటకు వచ్చావా? మార్స్లో ఉన్నావా, మూన్లో ఉన్నావమ్మా? నువ్వు ఉన్నది హైదరాబాద్లోనే కదే, ఎక్స్ట్రాలు చేస్తావు ఎందుకు? ప్లేస్ ఎక్కడా అని అడిగా, అది చెప్పు. జస్ట్ నార్మల్గానే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. సరే ఏంటో చెప్పు. ఊరికే కాల్ చేసా. సరే, తిన్నావా? అదే తినడానికే ఫ్రెండ్స్తో వచ్చాను. ఏ ఫ్రెండ్సే? నీకు తెలియదులే. తెలియదు కాబట్టి అడిగా. ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పు. సరే మళ్ళీ చేస్తాను కార్తీక్. సర్లే, ఏదో ఒకటి. జాగ్రత్త. బాయ్. లవ్ యూ.
సరే బాయ్. లవ్ యూ టూ చెప్పు. హా, సరే సరే ఏంటి సరే సరేనా? చెప్పాను కదా ఫ్రెండ్స్తో ఉన్నానని. మళ్ళీ చేస్తాను. ఫ్రెండ్స్తో ఉంటే ఐ లవ్ యూ టూ చెప్పు. మళ్ళీ ఏదైంది? బాయ్. కాల్ కట్ చేసిందేంటి? మళ్ళీ ఏమైందిరా? ఎవరితో ఉంది? లిఫ్ట్ చేయదేంటి? ఒక్క నిమిషం. ఏయ్ కాల్ ఎందుకు కట్ చేసావే? ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను చెప్పా కదా, ఇరిటేట్ చేయకు. కాల్ కట్ చేయి. బృందా కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నీ పక్కన ఎవరున్నారో నిజం చెప్పు. ఇరిటేట్ చేయకు కార్తీక్, ప్లీజ్ పెట్టే. ఏ బృందా